స్వామీజీలు, పీఠాధిపతులు ఎవరైనా సరే ఇటువంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేస్తూ ఉంటే మన సనాతన ధర్మానికి ఎటువంటి లోటు ఉండదు. ఎన్ని రకాలైనటువంటి దాడులు ఈ జాంబీల నుంచి వచ్చినా వాటిని మనం ఎదుర్కోవచ్చు. అటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్నే ఆలయాల రక్షణ, హిందూ సమాజ బలోపేతం కోసం కమలానంద భారతి స్వామీజీ వారు ఒక పాదయాత్ర చేపట్టారు. ఆలయాలను రక్షించడానికి, హిందూ సమాజాన్ని బలోపేతం చేయడానికి. తిరుపతి నుంచి 58 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తలకోనలోని శ్రీ సిద్ధేశ్వర మహాశివ దేవాలయం పవిత్ర ప్రాంగణం నుండి యాత్ర మొదటి దశ ప్రారంభం. ఈ హిందూ దేవాలయ యువ చైతన్య మహాపాదయాత్ర ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా 13 జిల్లాల్లో జరగనుంది. భగవద్భక్తి, కర్తవ్య దీక్ష, సమాజ శక్తి అనే నినాదంతో తెలుగు రాష్ట్రాలలో ధార్మిక చైతన్యాన్ని మేల్కొల్పడం, పునరుజ్జీవింపచేయటం యాత్ర లక్ష్యం. హిందూ దేవాలయాల గౌరవం, పవిత్రతను పునరుద్ధరించటం, తెలుగు మరియు సంస్కృత భాషలను పరిరక్షించటం, ప్రోత్సహించటం, యువతలో భక్తి, ధార్మిక అవగాహనను మేల్కొల్పడం, ఉమ్మడి విలువల ద్వారా సంఘాలను ఏకం చేయడం ద్వారా సమాజంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక వైభవాన్ని తిరిగి నెలకొల్పడం ఈ ముఖ్య లక్ష్యాలుగా యాత్రను చేస్తున్నట్లుగా పూజ్య స్వామీజీ వెల్లడించారు.